నగరంలోని వైశ్య భవన్లో కార్తీక మాసం సందర్భంగా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ బాధ్యులు గురుదేవులు అక్షయ్ చైతన్య ప్రధాన గురువు యజ్ఞానంద స్వామి ఆధ్వర్యంలో శివునికి రుద్రాభిషేకాలు నిర్వహించారు। ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారన్నారు। ఇక్కడకు వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్తలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు। కదలిక అండి, ప్రపంచమంతా కూడా కదలిక రూపంలో ఉంది। ఈ ప్రత్యేకమైనటువంటి మాసాలలో భగవంతుడిని అర్చించడం వలన వ్యక్తిలో సత్సంస్కారం పైకి వస్తుంది। సంవత్సరం అంతా ఎలా ఉన్నా కూడా ఈ పవిత్ర మాసాలలోకి వచ్చేటప్పటికి సహజంగా తప్పు చేయకూడదు। అలాగే సూర్యోదయాత్పూర్వమే లేయాలి, భగవంతుడిని పూజించాలి, భగవంతుడిని అర్చించాలి। అంతేకాదు సహజంగా వ్రతాలని ఆచరించాలి। మరి కార్తీక దామోదరుడికి పూజ చేయాలి, శివుడికి అభిషేకం చేయాలని। వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే జనులలో అసత్య సంస్కారం, చెడు సంస్కారం, నెగిటివ్ థింకింగ్ తగ్గుతుంది, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది। దానివల్ల సద్గుణాలు వస్తాయి, సత్కర్మలను ఆచరిస్తారు, వీటి వలన సత్ఫలాలు వస్తాయి। మరి సామూహికంగా చేయడం వలన ఎక్కువ మంది సద్గుణాలను పొంది సమాజంలో సత్కార్యాలను ఆచరిస్తూ ఎక్కువ మంది ఆనందం కొరకు ప్రయత్నం చేయడం అనేటువంటి జరుగుతుంది। చిన్మయ మిషన్ వారి ఆధ్వర్యం లోపల చిన్మయ మిషన్ కరీంనగర్ బాధ్యులు పూజ్యులు గురుదేవులు అక్షయ చైతన్య గారి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా ప్రధాన గురువు యజ్ఞానంద స్వామి గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ శివునికి రుద్రాభిషేక కార్యక్రమము, అదేవిధంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దీపోత్సవ కార్యక్రమాన్ని మరియు పూజ గురుదేవుల ప్రవచన కార్యక్రమాన్ని స్థానిక వైశ్యభవన్లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు।